మాకేం సంబంధం, అదొక సపరేట్ బోర్డు అంటున్నారే. మీకు సంబంధం లేకుండా ఎలా పోతుంది? అసలు బోర్డును నియమించింది ఎవరు? కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా? మరి బోర్డు మెంబర్స్ని చేయాల్సిన బాధ్యత మీది కాదా? రీవ్యాంప్ చేయాల్సిన బాధ్యత మీది కాదా? పోనీ ఆ బోర్డును కనీసం రీకాన్స్టిట్యూట్ చేయాల్సిన బాధ్యత మీది కాదా? మీ బాధ్యత మీరు విస్మరించి మాకే బాధ్యత లేదు అన్నట్టు తప్పించుకోలే ప్రయత్నం చేస్తున్నారు అంటే మీకు ఈ పాపంలో భాగం లేదు అని ఎలా అనుకోవడం? సిట్టేసామంటున్నారు. ఎన్ని వాటిల్లో మీరు సిట్టేయలేదు? డ్రగ్స్ కేసులో కూడా సిట్టేశారు. ఏమైంది? విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయి. పెద్ద పెద్ద వాళ్ళనందరినీ ఎంక్వైరీకి పిలిచింది సిట్టు. ఒక్కడినంటే ఒక్కడినైనా దోషిగా నిలబెట్టారా? ఒక్క పెద్ద పేరైనా బయట పెట్టిందా? లేదు. న్యాయం కేసు అది కూడా అలాగే. ఆయన ఒక క్రిమినల్ అని తెలిసి రాజకీయ నాయకుల కోసం పనిచేస్తున్నాడని తెలిసి ఏం బయట పెట్టింది అని చూస్తే ఏది బయట పెట్టలేదు. ఆఖరికి ఆ జూబ్లీ హిల్స్లో మైనర్ గర్ల్ పబ్ కేసు హోంమంత్రి మనవడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, వాళ్ళ మిత్రపక్షం ఎమ్మెల్యే కొడుకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పి దానికి కూడా నీరుగార్చారు. ఇక సిట్ అనేది మీరు వేసుకున్నది కదా. సిట్టు ఏ కేసులో న్యాయం చేసిందని? దీంట్లోనైనా కూడా స్పెషల్ సిట్ ఏమి వేసింది లేదు కదా. ఈ పేపర్ లీకేజ్ విషయంలో కూడా ఏ సిట్ వేశారు? ఒక క్రైమ్ సిట్ వేశారు. దానికి ఒకడు అధికారి. అధికారిని ఒక్కరిని మేనేజ్ చేసుకోవడం మీ వల్ల కాదా? మీ వాళ్ళనే వేసుకున్నారు కదా ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మరి నిరుద్యోగులకు కానీ ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ ఎలా భరోసా కలిగిస్తున్నట్టు? ఒక్క రకంగానైనా కేసీఆర్ గారు నిరుద్యోగుల పక్షాన నిలబడ్డారా? ఒక్కసారైనా ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కసారైనా ఒక్కరికైనా ₹1 సాయం చేశారా? పరామర్శించారా? అసలు వాళ్ళు ఎంత బాధల్లో ఉన్నారో ఒక్కసారైనా చూసారా? ఎంతమంది బిడ్డలు నిరుద్యోగంతో బాధపడుతున్నారు ఈరోజు? ఒక్కసారైనా పట్టించుకున్నాడా కేసీఆర్ గారు? పోనీ పోరాడుదాము అంటే ప్రతిపక్షాలనైనా పోరాడనిస్తున్నాడా కేసీఆర్ గారు? 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నేను. ఈ 3800 కిలోమీటర్ల పాదయాత్రలో అడుగడుగున కేసీఆర్ గారి ఎన్ని మాటలు ఇచ్చాడు, ఎన్ని మాటలు తుంగలో తొక్కాడు అని కేసీఆర్ గారిని నిలదీయడం జరిగింది. మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదు? 0 వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనాయి? ఇంటికో ఉద్యోగం ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? 57 ఏళ్లకే పెన్షన్లు అన్నారు, ఏమైంది? ఉచిత ఎరువులు ఏమైనాయి? 3 ఎకరాల భూమి ఏమైంది? దళిత బంధు ఏమైంది? ఎంతమందికి ఇచ్చారు అని ఇలా ప్రతి చోట మేము కేసీఆర్ గారు నిలదీసిన పాపానికి మా మీద టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాడి చేసి నా బస్సును తగలబెట్టి మా వాళ్ళ మీద దాడి చేసి వైఎస్ఆర్ గారి విగ్రహాలను ధ్వంసం చేసి మా మీద రాళ్లతో కట్టెలతో దాడులు చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వాళ్ళు సృష్టించి పర్మిషన్ క్యాన్సల్ అంటూ నన్ను తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారు. ఆ తర్వాత కూడా ఎన్ని పోరాటాలు చేద్దామనుకున్నా అడుగడుగున హౌస్ అరెస్ట్లే. జిహెచ్ఎంసీలో మీటింగ్లు పెడతామనన్నా పర్మిషన్ ఇవ్వరు, లేకపోతే జనతా రైడ్లు చేస్తామనన్నా పర్మిషన్లు ఇవ్వరు, నిరుద్యోగుల పక్షాన పోరాడదామంటే హౌస్ అరెస్ట్లు. ఏమిటండి ఇది? ప్రతిపక్షాలను బతకరిస్తున్నారా? ఎవరైనా ప్రజల పక్షాన నిలబడి పోరాడదామంటే వాళ్ళని హౌస్ అరెస్ట్లు. మన బండి సంజయ్ గారు కూడా కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. మరి ఇలా అయితే ప్రతిపక్షాలు ఎలా బతకాలి? ఎలా ప్రజల పక్షాన నిలబడాలి? అసలు మా బాధ్యత ఏమిటి? ప్రజల పక్షాన నిలబడి ఘోర కొట్లాడటమే మా బాధ్యత అయినప్పుడు, అది మమ్మల్ని చేయనినప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఇది తాలిబాన్ కాదా? ఇది ఆఫ్ఘనిస్తాన్ కాదా? మీరు తాలిబాన్లు కాదా? అందుకే ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి అంటున్నది. అందుకే మనం ఒక్కొక్కరముగా పోరాటం చేస్తే మనల్ని హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు, పర్మిషన్లు ఇవ్వటం లేదు. అందుకే కలిసి కట్టుగా ఒక్క తాటి మీదికొచ్చి పోరాటం చేయగలిగితే మన బిడ్డలకు, తెలంగాణ యువతకు, నిరుద్యోగులకు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఒక్కటిగా పోరాటం చేస్తే దేనికైనా పర్మిషన్లు వస్తాయి. ప్రగతి భవన్లోకి మార్చు చేయడానికైనా పర్మిషన్లు వస్తాయి. ప్రగతి భవన్ ముందు కూర్చొని ధర్నా చేయడానికైనా పర్మిషన్లు వస్తాయి. సిబిఐ ఎంక్వైరీ కూడా వస్తుంది. నేషన్ అంతా, దేశమంతా ప్రతిపక్షాలని ఒకటి అయితే దేశమంతా తిరిగి చూస్తుంది. మన డిమాండ్లన్నీ మీట్ చేసుకునే, మన డిమాండ్లన్నీ
నెరవేర్చుకునే అవకాశం వస్తుంది. సిబిఐ ఎంక్వైరీ వస్తుంది. 1,91,000 ఉద్యోగాలు కాదు కదా, 3,80,000